హాయ్ అండి. అందరు బాగున్నారా? సండే బ్లాగ్ ఇది. సండే పౌర్ణమని మార్నింగే లేచి అమ్మ పూజ చేసేసి నేను వాకింగ్ పోతున్నాను అని చెప్పింది. సరే వాకింగ్ పోతున్నావు కదా, అట్టే చికెన్ తెచ్చేయమ్మా అని అన్నాను. సరే తెచ్చేస్తా అన్నాను అని చెప్తే ఒక 200 మా మమ్మీకి ఇచ్చి పంపిస్తే మా అమ్మ అక్కడ నాటుకోడి చూసేళ్ళకి ఇంకా 200 వేసుకొని 400కి నాటుకోడి తెచ్చేసింది. తెచ్చిన తర్వాత నేను అప్పుడే అనుకున్నానమ్మా, నీకు 500 ఇద్దాం అనుకొని నువ్వు 200కే తేమ్మా అని ఎందుకు నీకు చెప్పింది, మీ అల్లుడు కూడా లేడు, మేము ముగ్గురమే కదా తినేది అని చెప్పాను. పిల్లలు తింటలేమే, నువ్వు ఏదో ఒకటి చెప్తావా అని నన్ను అరస్తా ఉన్నింది. పిల్లకాయల కోసము ఆమె డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతుందంటే అలా ఖర్చు పెడుతుంది. అదేమన్నా నేను అంటే, పాప 10th కదా, బాగా ఫుడ్ పెట్టాలా, నీకు తెలీదు అని నన్ను తిట్టింది ఆ రోజు. అవును, నాటుకోడి దోశ మార్నింగ్ టిఫను, మధ్యాహ్నం సంగటి, అదే నాటుకోడి పులుసు ఉంటే తినేసాము. అయితే దీంట్లో మధ్యలో ఒకటి జరిగింది. పాప లేసొచ్చి ఈరోజు ఏం టిఫిన్ అడిగింది. నేను దోశ ఎర్రగారం అన్నాను. ఏం మమ్మీ ఈరోజు కూడా నాన్ వెజ్ లేదా, పౌర్ణమి నాన్న తినకూడదు అని చెప్పినాను. అదేం మమ్మీ, పోయినసారి రథసప్తం అని చేయలేదు పోయిన సండే, ఈ సండే పౌర్ణమి అంటూ ఏదో ఒకటి చెప్తా ఉండు సండే అయితే మీరు అని అంటా ఉన్నింది. డీమార్ట్లో చాక్లెట్ తెచ్చాను. బాబు ఎక్కడ తింటాడా అని దొంగతనంగా పైన పెట్టున్నాను. అది చూసేసి ఇంకా కావాలని ఒకే టార్చర్ చేసి 2-3 ఇస్తే ఒప్పుకోలే, బాక్స్ కావాలని ఏడ్చాడు. సండే రోజు కూడా లేడీస్కి ఏం ఫ్రీగా ఉండదండి. సండే కూడా ఇంట్లో ఫుల్గా పని ఉంటుంది. బెడ్షీట్లంతా తీసి వాష్ చేసి మళ్ళీ బెడ్షీట్ వేసేయాలి.